నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక అంశం మనకు కనిపిస్తోంది. హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఫిరాయింపులకు సంబంధించి. అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసింది 4 వారాల్లో ఒక డెసిషన్ తీసుకోండి అని. వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తారా, లేకపోతే ఏం చేస్తారు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని, ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కాదు, ఒక్క నిమిషం. అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది, ఎందుకు తెచ్చారు? చట్టమే కదా, పార్లమెంట్ పాస్ చేసింది కదా. దాని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? దయచేసి ఆలోచించండి. అవే ఫ్రమ్ పాలిటిక్స్. చట్టం ఎందుకు తెచ్చాం? ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు, మనం చేసుకుందామని. ఇది మంచిది కాదు అని తెచ్చిన చట్టంలోని లొసుకులను ముందడబెట్టి ఇదే రాజకీయ నాయకులు, ఇదే నాయకులు, ఇవే పార్టీలు, ఇవే మంత్రులు, ముఖ్యమంత్రులు మరి చట్టం లొసుకులను చూపించి చట్టాన్ని ఆధారంగా ఇట్లా చేస్తే కోర్టులోకి పోతున్నామంటే సిగ్గు ఉండాలా, బుద్ధి ఉండాలా? మనం పాలకులమా? మనం ప్రజాశ్రేయస్సు కోరి మాట్లాడుతున్నామా? మనం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తున్నామా? ఆలోచించాలా? అవునా కదా? ఎట్లయితే చెప్పండి. ఓకే, వచ్చింది. అప్పుడు స్పీకర్లకు అవకాశం ఇచ్చారు. స్పీకర్లు రాజకీయ కోణంలో కొంత ఆలస్యం చేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఆ ఆలస్యాన్ని తగ్గించడానికి దమ్ము ధైర్యం ఇన్ని సంవత్సరాల నుంచి చూసేవాళ్ళు, ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అధికారంలో ఉండి దీనికి చట్ట సవరణ అవసరం అనే భావన మీ మనసులో కలిగిందా? అవును, కోర్టు చెప్తుంది, సరే ఇది చేయాలి కదయా, మీరు చేస్తలేరు, మేము సూచన చేస్తున్నాం, మీరు ఈ లోపల చేయాలండి. ఇంకోటి దౌర్భాగ్యం, హిమాచల్ ప్రదేశ్లో ఏం చేశారు? చేస్తారా? కర్ణాటకలో ఏం జరిగింది తెలియదా? ఇక్కడేం జరుగుతున్నదో తెలియదా? ఇప్పుడు ఒకటే పార్టీలో 3 రకాలుగా 3 రాష్ట్రాలలో విభిన్నమైన కోణంలో ఉండి ఏది రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని మాట్లాడే నాయకులు, పార్టీ, దానికి ఊతమిచ్చే ఈ నాయకులు జనానికి ఏం సమాధానం చెప్తారు? జనం అంటే పక్క పెడదాం, ఎందుకంటే కొద్దిగా ఆలస్యంగా వస్తుంది జనంలోకి. కానీ మీ ముందు మా ముందు చర్చకు రావాలి కదా. అవును, జనాలు నిజంగా అడిగేట్టయితే ఇలాంటి పరిస్థితి రాదు కదా. జనాలు కూడా పట్టించుకోవట్లేదు కదా. పట్టించుకోవడం కాదు, జనాలు పట్టించుకుంటారు, కొంత సమయం పడుతుంది. మళ్ళీ ఎన్నికల నాటికి, ఎన్నికల నాటికని కాదు, టాలరేట్ చేస్తారు కొంత. వాళ్లకు ఆ ఓపిక ఉంది కాబట్టే సర్వైవ్ కాగలుగుతున్నాం రాజకీయ నాయకులు. అంతే కదా, వాళ్ళకి ఓపిక ఉంది కాబట్టి సర్వైవ్ కాగలుగుతున్నాం. అంత మాత్రం చేత నేను రైట్ అని చెప్పుకోవడం కరెక్టా? చరిత్రే, సాక్ష్యమే. ఇంకొకటి, ఏం మనిషి అమ్మా ఆయన, ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు అభ్యర్థిగా అఫిడవిట్ ఇస్తారు, సంతకాలు చేస్తారు, ప్రమాణం ఏమని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను. అవునా? అదొకటి. ఇక కాంగ్రెస్ రిజల్ట్ రాగానే అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదే రేవంత్ రెడ్డి కదా, ఆయనే అయిండు. ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాడా? ఏమని, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాడు. అసెంబ్లీ మొదలైన రోజు మొట్టమొదటి వ్యక్తిగా ఇది శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశావు కదా, ఒట్టేసుకున్నావు కదా, ఓటు తీసుకున్నావు కదా. అందులో ఏముంది? రాజ్యాంగాన్ని కాపాడుకుంటానని, రాజ్యాంగబద్ధుడినే ఉంటానని. ఏమయ్యా సమాధానం చెప్తావా? వస్తావా? మీరు అడుగుతారా? ఎవరు అడగలే ఇంతవరకు. నెల రోజుల లోపల 3 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కట్టుబడి ఉంటానని ఆయనే స్వయంగా అతనే. వాళ్ళు మారేవాళ్ళు మారనియండి, దానికి ఒక యాక్ట్ ఉంది, చరిత్ర ఉంది, దాన్ని చూద్దాం. ఈయనే స్వయంగా వాళ్ళ దగ్గరికి పోయి, ఇళ్ళలోకి పోయి ఆహ్వానించి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటే, నువ్వు రాజ్యాంగబద్ధుడిగా పనిచేస్తున్నావా ముఖ్యమంత్రిగా? నువ్వు రాజ్యాంగబద్ధుడిగా శాసనసభ్యుడిగా ఉన్నావా? నువ్వు రాజ్యాంగబద్ధంగా ఈ దేశ పౌరుడిగా ప్రమాణం చేసిన వాడు నువ్వు ఈ దేశానికి కట్టుబడి ఉంటావా? ఆర్ యు నాట్ వైలేటింగ్? ఆర్ యు నాట్ గోయింగ్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్? ఇఫ్ దట్ ఇస్ ద కేస్, హౌ కెన్ యూ బి చీఫ్ మినిస్టర్? హౌ కెన్ యూ బి ఎమ్మెల్యే? ఫస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. I would like to see this society, this government should, throw him out. Let the president to take action on such things. Or you don't take this and you don't abide by it and you are saying lot of things. కోర్టు ఏదో అన్నది 4 రాజకీయాల్లో మాట్లాడుతున్నారంటావు.
ఏం మనుషులయ్యా. అయితే బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ కూడా ఇలాగే ఎంకరేజ్ చేశారు అనేది, ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కి లేకుండా చేశారు, మెర్జ్ చేసుకునేలా ప్రోత్సహించింది అనేది. అవును అవును అవును, ప్రోత్సహించిన బయట ఇది కాదు. వాళ్ళు వచ్చారు, మెజారిటీ ఉంది, 2/3 అయింది. అది కూడా చట్టంలోనే ఉంది కదా. 2/3 మారితే ఇది లేదనేది, చట్టం అప్లై కాదనేది ఉందా అంటే నేను సమర్థిస్తలేను. కానీ చట్టం లొసుగులను వాడుకొని మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డనా తమకు తగ్గట్టుగా మార్చుకుంటున్నారా? తమకు తగ్గట్టు కాదు. ఓకే, ఇప్పుడు 2/3 మంది వస్తే నేను ఎందుకు వద్దనాలా? అది చట్టంలోనే ఉంది కదా. నువ్వు 2/3 లేకుండా వాళ్ళు రాకముందే నువ్వే 3 సార్లు ప్రమాణం చేసి నువ్వే పోయి తీసుకొస్తే ఏ మొక్కతోటి మాట్లాడతారా? అందుకే చట్టం, రాజ్యాంగం ఇది ఆసరా చేసుకొని, లొసుగులను ఆసరా చేసుకొని చేసే దాంట్లో మళ్ళీ ఎదుటి వాళ్ళను మాట్లాడడానికి ఇది రాజకీయం, అది రాజకీయం. కానీ అలా మాట్లాడి ప్రజలకు ఏదో మేము చేస్తున్నామని భావన కలిగించడం తప్ప ఇంకోటి లేదు. అంతే. సో ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనుకుంటున్నారు? స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? స్పీకర్ నిర్ణయం ఎలాంటిది అంటే, స్పీకర్ను రాజ్యాంగబద్ధంగా ఏం చేయలేము అనేది ఒకటి ఉంది. అందుకే నేను 5 సంవత్సరాల కిందనే యాజ్ అన్ ఇండివిజువల్ హ్యావింగ్ అండర్స్టూడ్ దిస్, ఐ రోట్ అన్ ఆర్టికల్ ప్రపోజింగ్ అన్ అమెండ్మెంట్ టు దిస్. సో ఏమని అంటే నా అభిప్రాయం నేను తెలియజేశాను. ఏమని, ఇవాళ నిన్న కొత్త అంశం పెట్టింది హైకోర్టు, దాని గురించి చెప్తాను. స్పీకర్ ఈజ్ బియాండ్ ఆల్ దిస్. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మంచిది అని చట్టంలో మనం పెట్టాం దేశంలో. కానీ ఈ స్పీకర్లు కూడా రాజకీయ పార్టీల నుంచి వచ్చి రాజకీయ పార్టీలకు అనుకూలంగా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ న్యూట్రాలిటీని కానీ లేక విద్యుక్త ధర్మాన్ని కానీ నెరవేరుస్తారనే ఉద్దేశంతో చేశారు. అందులో ఆలస్యం చేస్తున్నారు కావాలని. ఈలోగా 4 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది. చేయకపోవచ్చు కూడా, చేయకపోతే చేసేదేం లేదు. కానీ నిన్న కోర్టు ఒక మంచి అభిప్రాయం చెప్పింది. దీంట్లో మీరు స్పీకర్గా కాదు, ఒక కమిషన్ చైర్మన్గా రాజకీయాలకు అతీతంగా చేసే అవకాశం కూడా ఉంది అనేది. అది న్యాయ కోవిధులు ఆలోచించాలి, చూడాలా. ఎవరైతే చేసినా నేను చేసేది చేస్తూ ఉంటే, నేను 3 సార్లు ప్రమాణం చేసి నేను గిట్లనే మాట్లాడతా అంటే దానికి ఎవరేం చేస్తారు? అంతే కదా. సో అందుకోసం అది నేను అందుకే మొదట్లో అన్నాను, మొదటి 2 నిమిషాలలో అన్నాను, చట్టం లొసుగులు తెలిసి ఉండి చట్ట సవరణకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం చేసే మాట నోటి నుంచి రాని వాళ్ళు, చెయ్యకుండా ఉండేవాళ్ళు, ఆ లొసుగులను అడ్వాంటేజ్గా తీసుకునేవాళ్ళు వీళ్ళతోటి ఏం మాట్లాడతాం. అందుకే ఈ రాజకీయాలు నడుతూనే ఉంటాయని మొదటి నుంచి అంటున్నా. అన్నిట్లో హైడ్రాలా జరగవచ్చు, ఈ పార్టీ మార్పులు ఫిరాయింపుల్లో కూడా రాజకీయాలే ఉన్నాయి. అందుకే ఎందుకు సత్యమేవ జయతే అని ఎందుకు వచ్చింది? చివరికి సత్యం నిలుస్తుంది అని. ఒక్క నిమిషం, చరిత్ర. రాముడు ఉన్నాడు, రాముడు చరిత్ర ఉంది. రావణాసురుడు ఉన్నాడు, రావణాసురుడు చరిత్ర ఉంది. చరిత్రలో 2 ఉన్నాయా? రావణాసురుడు అత్యంత పెద్ద శివభక్తుడు కాదంటావా? కానీ ఎవరి చరిత్ర వారిదే, ఎవరి చరిత్ర వారిదే. ఇవాళ గదే ఉన్నది, ఎవరి చరిత్ర వారిదే. కారణాలు చూపించి కాలం గడిపేవాళ్ళు, కారణాలు చూపించి కాలం గడిపేవాళ్ళు, కారణాలు చూపించి ప్రజలు నమ్ముతారనుకునేవాళ్ళు, సంచలనాలు సృష్టించి మేము చేయలేని పరిస్థితుల్లో ఇలా కాలం గడిపేవాళ్ళు. ఇక ఇంతకట్టనే ఏమంటారు? లక్ష్మయ్య గారు, గతంలో కొంతమంది ఘర్వాప్సీ వస్తారు అనేది వినిపించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళేవాడు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తారని. ఇప్పుడు స్పీకర్ కనుక ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, లేదు మీరు రిజైన్ చేయండి అని చెప్తారనుకోండి, ఆ భయంతో మళ్ళీ ఒకవేళ ఏమైనా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాము అంటే తీసుకుంటుందా బీఆర్ఎస్? మీరు ఇంకా ముందుకు పోతున్నారు. పార్టీ నిర్ణయాలు చేసేవాడిని నేను కాదు కదా. ఓకే, నిర్ణయాలు కాకపోయినా పార్టీ ఏం చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించుకుంటాం. కానీ అటువంటి పని చేస్తారా ఎవరన్నా? కాదు. నేను ఇంకా వేరే మాటలంటే మళ్ళీ రాజకీయాలు అంటారు. పోయేవాళ్ళు పోయినారు, పోయేవాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా పోవచ్చు అవకాశం ఉంటే.
అవకాశం లేకుండా చేయమని కోరుతున్నాం కదా. మీరు బాగున్నారు. వీళ్ళు ఇట్లా ఇట్లా అయితే మళ్ళీ వస్తారా, వస్తే తీసుకుంటారా, మేము వస్తాము అనేటువంటి మళ్ళీ సూచనలు సంకేతాలు కూడా ఇచ్చారని వినిపించింది. కాబట్టి గర్వాపసి అది మీరే అంటారు, ఇది మీరే అంటారు. కానీ మేము రాజకీయ పార్టీగా మేము దాన్ని అలా చేస్తారా? అవసరమా? అవసరమా? ప్రజలు నిర్ణయిస్తారు. నిర్ణయించాలని కోరుకుంటాం. పార్టీలో సమావేశంలో, చర్చల్లో, సమీక్షలలో ఏం మాట్లాడాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చర్చించుకొని చేస్తారు. మళ్ళీ అందులో రాజకీయాలే అంతే కదా. ఇప్పుడు రాజకీయాలతో దెబ్బ కొట్టడం తప్ప ఇంకోటి లేదు కదా. మరి నువ్వు చేస్తే రాజకీయం, నేను చేస్తే ఇంకోటా? కక్ష సాధింపు రాజకీయం లేకపోతే కక్ష సాధింపు మాత్రమే. అది మళ్ళీ మీరు ఉల్టపోతున్నారు. కాదు, అసలు ఇది కక్ష అంటారు, అది రాజకీయం అంటారు. కాదు, ఇది రాజకీయమే, అది రాజకీయమే. అందుకే రావణాసురుడు రావణాసురుడే, రాముడు రాముడే. సో ఇప్పుడు 10 ఉప ఎన్నికలు రాబోతున్నాయా 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో? అదే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. మనం ఊహించడం ఎందుకు? వస్తే ఏమైతే తెలుసు. ఈ 9 నెలలనే ఈ ప్రభుత్వం మీద ఎంత ఉన్నది తెలుసు. అసలు గెలిచినప్పుడే 1.8% తేడా. 1.8% ఎంతమ్మా? కొద్దిగా ఇటు అటు అయితే అయిపోయాయి, అంతే కదా. వాళ్ళు ఆశించారు ఇంకా ఎక్కువ వస్తుందని. ఏదేదో తప్పు చేసినాడు, తక్కువ చేశానని కాదు, కానీ ఇంకా ఎక్కువ ఇస్తానంటాను కదా. కొద్దిగా పోదాం. అది కూడా 1.8%. అది కొలమానమా? 1.8%. అది అవుట్ రైట్ సపోర్టా? కాదు కదా, ఎవరికి కాదు. ప్రజాస్వామ్యంలో మనకి ఇప్పటివరకు 50% దాటలేదు. ఒకటి 72లో 50.9% అనుకుంటా. మిగతాదంతా 34 to 44. ఇవాళ బీజేపీకి వచ్చిన పర్సెంటేజ్ ఎంత మొత్తం దేశంలో? ఇంత మెజారిటీ ఉన్నా, గతంలో అంత మెజారిటీ ఉన్నా తక్కువే కదా. అంటే మిగతా వాళ్ళంతా వ్యతిరేకం అన్నట్ట. సరే ఉంటారు అంతే. అది మెజారిటీ పరిపాలనని మనం కొనసాగిస్తాం అట్లా. సో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ ప్రజల్లో ప్రజాదరణ ఉంది అని చెప్పడానికి రాబోయే 10 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి సో మళ్ళీ ఒక కీలకమైనటువంటి అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టబోతోందా? రాజకీయ పార్టీ కదా. ఇది రాజకీయ పార్టీ కాదా? రాజకీయ పార్టీ కాకుంటే మనకు ఎన్నికలు వస్తే ఎవరిని పెట్టాలో ఆలోచించేది మేము ఆలోచించకుండా ఊరికే వాళ్ళకు వదిలిపెడతామా, లేకుంటే మీకు వదిలిపెడతామా? అడిగేట వాళ్ళకు గతంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఎఫెక్ట్ పడింది అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలలో తప్పుడు నిర్ణయాలు, మంచి నిర్ణయాలని విశ్లేషించి చేసేవాళ్ళు రాజకీయాలకు ఎందుకు వస్తలేరు? ఏ తప్పు చేయకుండా మీరు రారని వద్దన్నావా? చేయగలుగుతారా? ముందు నుంచి ఉన్న కార్యకర్తలకి మీరే పార్టీ పెట్టండి, మీరే ముఖ్యమంత్రి కండి, వద్దన్నామా? ప్రజలు ఆశీర్వదిస్తారు కదా, ప్రజల ముందుకు వెళ్తున్నారు కదా, ఇది మంచిదని చెప్తున్నారు కదా, చెప్పండి. కాదంటావా? మీరే కాదు, మీ యాజమాన్యమే కాదు, మొత్తం మీడియానే రమ్మంటున్నాం. ప్రజల ముందుకు రాగలుగుతారా? వస్తారా? జరిగిందా? ధైర్యం ఉందా? కానీ చెప్పడానికి మాత్రం అన్నీ చెప్తాం. అవును కదా. పొన్నాల లక్ష్మయ్య గారు కూడా 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి నేను పొలిటీషియన్ని కాలేకపోయాను అన్నప్పుడు మేమంతా అసలు అదే ది పర్సెప్షన్ ఆఫ్ ది పొలిటీషియన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ టుడే అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. అవును, ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు తగ్గట్టుగా పర్సెప్షన్ అని చెప్పాను. మీరు ఆ మాట కూడా చెప్పట్లేదు కదా. నిజంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు తగ్గట్టుగా నన్ను తప్పు పట్టలేరు. నేను ఎప్పుడు తప్పు చెప్పా. నేను చెప్పింది రైటో రాంగో చరిత్ర రికార్డ్ అయ్యింది, చరిత్ర సాక్ష్యంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు 10కి 10 మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతోంది ఉప ఎన్నిక వస్తే. న్యాచురలీ వీళ్ళు చెప్పిన 1.8% తోటి వచ్చిందనేది నేను మొదలు చెప్పాను. ఇప్పుడు జరుగుతున్న చెప్పిన దానికి ఏం చేస్తున్నారు అనేది చెప్పాను. గతంలో కొనసాగుతున్న పథకాలే రావట్లేదు, కొనసాగుతలేవు అని చెప్పాను. వీటన్నిటిని ప్రజలు గుర్తిస్తారని చెప్తున్నాను. ఇక 10కి 10 వస్తాయా, 10కి 9 వస్తాయా, ఇవి చెప్పడం ఊహాజనితం, సంచలనం కోసం. అంతే కదా, సంచలనం కోసమే కదా. సో సరికొత్తగా ఏంటంటే మీరే చెప్తారు, పొన్నాల లక్ష్మి 10కి 10 వస్తాయని ఇట్లా పెడతారు, మొత్తం అయిపోయా. రేపు 9 వచ్చినా పొన్నాల లక్ష్మి రాగానే మళ్ళీ అంటారు 9 వచ్చినా. అందుకోసం 10కి 10 10కి 9 మీకు అవకాశం లేకుండా ఉండడానికి నేను మాట్లాడేది మాట అంతే. బట్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆ ప్రచారణ మళ్ళీ వస్తుంది. ఎందుకు రాలేదు? ఇప్పుడు అవకాశం ఇస్తారు జనం, ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తుందా అదే అవకాశం బీఆర్ఎస్కి? కాంగ్రెస్కి ఇప్పుడు ఇవ్వడానికి ఆస్కారం లేదనేది జనంలోకి వచ్చింది అని చెప్తున్నాను.
ఇది గుర్తిస్తున్నామని చెప్తున్నాను, ఇది మాకు కనబడుతున్నదని చెప్తున్నాను. అంతే కదా. ఇచ్చేవాళ్ళు వాళ్ళు సమయం ఆసన్నప్పుడు ఎప్పుడేం చేస్తారో తెలీదు, కానీ తప్పనిసరి న్యాయం జరుగుతుంది. సత్యమేవ జయతే ఇస్ ద రైట్ థింగ్, అంతే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటికి అది 3 సార్లు చెప్పారు. 2 టాపిక్స్ కూడా సత్యమేవ జయతే. ఇంకా కాదు ఏదైనా కానీ అవును, ఫ్యాక్ట్ రిమైన్స్ యాజ్ ఎ ఫ్యాక్ట్. ఎగ్జాక్ట్లీ. చరిత్ర ఉండిపోతుంది, కానీ దాని మీద మన అభిప్రాయాలు, మన నిర్ధారణ, మన విశ్లేషణ వ్యక్తులను బట్టి ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మయ్య గారు. మళ్ళీ మీరు మెక్సికో వెళ్ళొచ్చిన తర్వాత అప్పటికి డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డెవలప్మెంట్స్ ప్రతిరోజు ఉంటాయి. మీకు సంచలనాలు కావాలి, వాళ్ళకు మరిపించేది కావాలి, మాకు అటాక్ చేసేది కావాలి. ఎగ్జాక్ట్లీ. ఏ ఇష్యూలో అయినా రాజకీయం సంచలనాలు కావాలి, వాళ్ళకు మరిపించే విధానం కావాలి, మాకు ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల పక్షాన ఉన్నామని కొట్లాడేది కావాలి. అంతే కదా. అవును. ఎస్. సో డెవలప్మెంట్ అనేది డైలీ ఉంటుంది, డే టు డే యాక్టివిటీ కాబట్టి మళ్ళీ నిజమైన డెవలప్మెంట్ ఉంటుందో లేదో అది వేరే విషయం, చర్చిద్దాం. కానీ రాజకీయ డెవలప్మెంట్స్ మాత్రం బాగా ప్రతి దాంట్లో ఉంటాయి, ప్రతి దాంట్లో రాజకీయం కూడా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ యూ లాఫ్. I'm glad that I'm able to make you realize ultimately what it is out of beyond the perceptions. Exactly. Beyond the perception. Beyond the perception. Thank you so much. Thank you. Thank you, sir.